నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. అండ్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు కార్తీక మాసం అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. సో, ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసంని ఎలా చేయాలి? అండ్ ఉపవాసంని వదిలేటప్పుడు ఎలాంటి ఆహారాలతోటి స్టార్ట్ చేయాలనే దానిపైన చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఈ ఉపవాసాలు చేసిన ఫలితం అనేది కూడా మీ బాడీకి రావాలి. అంటే ఫాస్టింగ్ చేయడం అనేది కూడా మన బాడీకి మంచిదే అండి. మన బాడీలో ప్రతి ఒక్క సెల్ అనేది రిపేర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి కండిషన్‌లో మనం దేవుడి పైన మొత్తం దృష్టి పెట్టేసి ఉపవాసం ఉంటాము. అండ్ మన బాడీకి కూడా బెనిఫిట్ చేసుకునేలాగా మనం డైట్ ప్లాన్ కనుక ఫాలో అయినట్టయితే మన బాడీతో పాటు మన ఎంటైర్ ఆర్గన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో, ఇప్పుడు ఉపవాసం అనేది మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ మళ్ళీ ఈవినింగ్ 6 మీ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. సో, ఈ టైంలో గ్యాప్‌లో చాలామంది అసలు ఏమి తీసుకోరు. కొంతమంది అసలు వాటర్ కూడా కన్జ్యూమ్ చెయ్యరు. కొంతమంది వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. మరి ఇంకొంతమంది కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలా తినడం కానీ, లేదంటే కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ దానిపైన ఉంటారు. లేదు మీరసలు ఏవి తీసుకోరు అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఏవి తీసుకోరు. ఓన్లీ వాటర్ పైన డిపెండ్ అయితూ ఉంటారు కాబట్టి, సో, ఓన్లీ వాటర్‌లోనే మీరేం చేయండి అంటే ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మధ్య మధ్యలో కన్జ్యూమ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకి యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. అండ్ త్రూ ఔట్ ద డే మీరు యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది. బికాజ్ చాలామందికి అలవాటు లేని వాళ్ళు ఇలా ఉపవాసాలు చేయడం వల్ల మీకు హెడేక్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. సో, ఈ హెడేక్ రాకుండా ఉండడానికి కూడా మనము ఇలా ఒక గ్లాస్ వాటర్‌లో నెయ్యిని కలిపేసి తీసుకోవడం వల్ల కూడా మన బాడీకి బెనిఫిట్‌గానే ఉంటుంది. అండ్ చాలామంది ఇంకొక పొరపాటు ఏది చేస్తారంటే మధ్యలో టీ, కాఫీస్ ఎక్కువగా తీసుకుంటారు. సో, టీ, కాఫీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి యాసిడిటీ, గ్యాసెస్ కూడా ఎక్కువగా అయిపోతాయి. అంటే యాసిడిక్ సోర్స్‌లోనే ఉంటుంది. సో, అలాంటి సమయంలో మీరు జస్ట్ ఒక కోకోనట్ వాటర్‌ని ఈ టీ, కాఫీ తోటి రీప్లేస్ చేయడంలో కూడా మంచిదే. లేదంటే మీరు ఏమన్నా హెర్బల్ టీస్ లైక్ తులసి టీ గానీ ఇలాంటివి ఆప్ట్ చేసుకుంటే కూడా మంచిదే. ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. లేదు మీరసలు జీరో క్యాలరీస్ మొత్తం డేలో అంతా అసలు క్యాలరీస్ ఏమీ లేకుండా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు లిక్విడ్ కంటెంట్ అనేది మీ డైట్‌లో ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది. బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అండ్ మన బాడీ ఫంక్షన్‌కి కూడా మినిమమ్ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఉపవాసం అంతా అయిపోతుందో మనం ఏం చేస్తామంటే స్టార్టింగే ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం అపెటైట్ అంటే మన సిగ్నల్స్ అనేవి షార్ప్ అయిపోతాయన్నమాట. మన ఆకలిని కంట్రోల్ చేసే లెప్టిన్ కానివ్వండి, గ్రెలిన్ కానివ్వండి, ఈ హార్మోన్స్ అనేవి ఈ గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ఆకలి హార్మోన్‌ని మనం గ్రెలిన్ అంటామనమాట. సో, ఈ గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తుంది మీ మైండ్ ఏం చెప్తుందంటే వెంటనే ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసేసుకోవాలి అనే దానిపైన ఉంటారనమాట. సో, ఎక్కువగా అన్నం కానివ్వండి, ఎక్కువగా తినేస్తూ ఉంటారు. సో, ఇలా మనం ఉపవాసంని బ్రేక్ చేయొద్దండి. సో, మనం ఎలా చేయాలి? కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత ఎప్పుడే గానీ క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఆహారం కన్నా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం పైన దృష్టి పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ స్పెషల్లీ ఖర్జూరం కానివ్వండి, వాల్‌నట్, పిస్తాచియో నట్స్ కానీ అండ్ ఇంకా ఆల్మండ్స్ దీంట్లో ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వవు. ఫాస్టింగ్‌ని బ్రేక్ చేస్తున్నారన్నప్పుడు మనము ఇలాంటి ఫుడ్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. లేదంటే కోకోనట్ వాటర్‌ని తీసుకోండి. కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే డే అంతా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీకి అందదు. సో, ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీకి అందవు కాబట్టి ఎలక్ట్రోలైట్స్ టోటలీ డౌన్ అయిపోతుంది. సో, ఇన్‌స్టంట్ ఎలక్ట్రోలైట్స్ గురించి మనం కోకోనట్ వాటర్‌ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇందులో మంచి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి కాబట్టి బాడీ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ కోకోనట్ వాటర్ తోటి గానీ, నార్మల్ వాటర్ తోటి స్టార్ట్ చేయండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు కన్జ్యూమ్ చేసుకోండి. దాని తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇవ్వండి. ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఆఫ్టర్ థాట్ మళ్ళీ మీరు నార్మల్ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చేసుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే వెజిటబుల్ సాలడ్‌ని ఫస్ట్ ఆప్ట్ చేసుకోండి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ సాలడ్‌ని తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా తినాలని చాలామందికి ఉంటుంది. వెజిటబుల్ సూప్స్‌ని ఆప్ట్ చేసుకోండి. ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అంటే మనకి వివిధ రకాల పప్పులు యాడ్ చేసి థిక్ సూప్స్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి
చేసి మనం థిక్ సూప్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు రైస్ కానీ చపాతీ కానీ జనరల్గా మీరు ఏవైతే తింటారో అది కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మీకు ఉపవాసం అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా స్పైక్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ ఉపవాసాలు ఉన్నప్పుడు మనం క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంతసేపు నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా క్యాలరీస్ తీసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఎక్కువ తినేస్తూ ఉంటారు. అంటే బాడీ ఫుల్ అయిపోయినా కానీ మళ్ళీ నేను రేపంతా ఉపవాసం ఉండాలి కాబట్టి ఎక్కువ తినేసేయాలని అనుకుంటారు. యాక్చువల్లీ అది చాలా తప్పండి. మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా కానీ కూడా మన బాడీలో ఏం చేస్తుందంటే మన బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. ఆల్రెడీ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మన బాడీ ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది. ఫస్ట్ గ్లైకోజన్ లాగా మనకి లివర్లో స్టోర్ అవుతుంది. లివర్ ఫుల్ అయిపోయిన తర్వాత మన ఫ్యాట్ సెల్స్లోకి వెళ్ళిపోతుంది. సో అంత ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం కూడా అంత మంచిది కాదు. సో 1 మీల్ డే మీరు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఈ 1 మీల్లోనే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. క్యాలరీస్ కన్నా న్యూట్రియంట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టి మీ ఫాస్టింగ్ని వదిలేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజిటేరియన్ సోర్సెస్ టోటలీ అవాయిడ్ చేస్తారు. చాలామంది తీసుకోరు. సో అలాంటప్పుడు మన బాడీలో ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది. ఒకటి ఉపవాసాలు ఉంటారు అండ్ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ తగ్గిపోతుంది. సో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ప్రోటీన్ రిచ్ ఐటమ్స్ అనేవి డైట్లో తీసుకోవాలి. సో చికెన్, మటన్ కానీ ఎగ్ కానీ ఇవన్నీ టోటలీ అవాయిడ్ చేస్తాం. ఇంకా వేరే సోర్సెస్ ఏమున్నాయి ప్రోటీన్కి? ఒకటి మీరు పన్నీర్ తీసుకోవచ్చు, లేకపోతే సాయ్ బేస్ పన్నీర్, టోఫు అంటాం అది తీసుకోవచ్చు, లేదంటే సాయ్ మిల్ మేకర్ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీరు వివిధ రకాల పప్పులు మనం కిచెన్లో యూస్ చేసుకునే ప్రతి ఒక్క పప్పుల్లో మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది. అది తీసుకోవచ్చు. అండ్ దీని తోడుగా మనకి శనగలు కానీ బొబ్బర్లు కానీ అండ్ ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది సింపుల్ కార్బోహైడ్రేట్సే తీసుకుంటూ ఉంటారు. అంటే వైట్ రైసే ఉపవాసం వదిలిన తర్వాత వైట్ రైసే తీసుకుంటూ ఉంటారు. సో అలా చేయడం కూడా తొందరగా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో దానికన్నా మీరు సింపుల్ నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్కి షిఫ్ట్ అవ్వడం వల్ల మన బాడీ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వవన్నమాట. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనం ఏం తీసుకోవాలి? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనం జొన్నలు కానీ రాగులు కానీ జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ తీసుకోండి. లేకపోతే ఓట్స్ తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. సో ఏదైనా కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండే ఆహారాలు బిలో 55 బిలో ఉండే ఫుడ్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ పర్సన్సే కానివ్వండి, లేకపోతే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు తీసుకునే డైట్లో కంపల్సరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీకు డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ షుగర్ లెవెల్స్ కానీ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ఆబ్వియస్లీ ఈ టైంలో ఎవరు బయట తినరు. ఒకవేళ బయట తినాల్సి వచ్చింది అనుకోండి, టిఫిన్సే చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ అది కూడా ఇంట్లోనే మీరు ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఆహారాలే ఈవినింగ్ కన్స్యూమ్ చేయడం అనేది మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ని టోటలీ అవాయిడ్ చేయండి. చిప్స్ కానీ బిస్కెట్స్ కానివ్వండి ఇలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఓన్లీ హోమ్ మేడ్ ఐటమ్స్ ఫ్రెష్గా వేడిగా తినడం వల్ల బాడీకి న్యూట్రియంట్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట.